హాయ్ విను. మీ జీవితంలో మీ సక్సెస్, మీ సంతోషం, మీ అభివృద్ధిని చూసి ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీకు తెలుసా? మీరు అనుకుంటారు, మీ బంధుమిత్రులు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్, మీ యొక్క విజయాన్ని, మీ సక్సెస్‌ని, మీ యొక్క డెవలప్‌మెంట్‌ని, మీ గ్రోత్‌ని వాళ్ళు నిజంగా కోరుకుంటున్నారేమో అని మీరు అనుకుంటారు. మీ ముందు ఇచ్చే బిల్డప్ కూడా అలాగే ఇస్తూ ఉంటారులేండి. కొన్ని అపజయాలు చెప్తాను. ఏంటంటే, మన ఎగ్జామ్‌లో సక్సెస్ కాకపోవటం, లేకపోతే ర్యాంక్ రాకపోవటం, మన బిజినెస్‌లో డెవలప్ అవ్వకపోవటం, లేకపోతే మన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వటం, లేకపోతే మనం ఏ ప్రాజెక్ట్ అయినా ఫెయిల్ అవ్వటం. ఇలాంటివి నెగెటివ్‌గా మనకి జరగాలని కోరుకునే వాళ్ళు మీ బంధుమిత్రులు చాలామంది ఉంటారు. కానీ మనకు తెలీదు వాళ్ళెవరో అన్నది. దీంట్లో చాలామంది ఈర్ష్య, అసూయాభావంతో ఏం చేస్తారంటే, మీ పతనాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు వెనకాల నుంచి. సో, ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయలేమండి. ఎందుకంటే మనం ఎళ్లి వాళ్ళు నోరు మూయలేం గదా! వాళ్ళ యొక్క పర్సెప్షన్ గానీ, వాళ్ళ యొక్క థాట్స్ గానీ, మీ మీద ఉన్న ఒపీనియన్స్ గానీ మార్చలేము. కానీ ఒకటి చేయొచ్చండి. ఒక మంచి పని చెప్పొచ్చు. ఏం లేదండి. మీ హార్డ్ వర్క్‌తో మీరు కష్టపడి మీ సక్సెస్‌ని సాధించి వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వగలరు. మీరెప్పుడైతే విజయాన్ని మీరు సాధించారో, మీరెప్పుడైతే మీరు సక్సెస్‌ఫుల్‌గా మీరు బయటకొచ్చారో, ఏం చేస్తారంటే వాళ్ళు నిజంగా నిరాశపడతారండి. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో, వాడు ఓడిపోతాడనే నా డ్రీమ్‌ని వీడు లేకుండా చేసాడే అని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఇదే కదండి స్వీట్‌గా మన సక్సెస్‌ని సాధించడం అనేది. సో, సక్సెస్ ఎవరి సొత్తు కాదండి. సక్సెస్ అనేది అందరూ సాధించగలరు. దీనికేంటంటే ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. కొంచెం ఎఫర్ట్స్ పెడితే ముందుకెళ్ళొచ్చు. చాలామంది మన కిందకి లాగే వాళ్ళే ఉంటారు. సో, వాళ్ళు ఎప్పుడైతే లాగుతూ ఉంటారో మనం అంతకన్నా పైకెళ్ళామనుకోండి వాళ్ళు ఏం చేయలేరు. సో, ఆల్ ది బెస్ట్ ఇన్ లైఫ్ అండి. హ్యాపీ లివింగ్.